వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్ లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి లాస్ట్ 2 క్లాసుల్లో ముఘల్ కి సంబంధించిన పొలిటికల్ థింగ్స్ మనం డిస్కస్ చేశాము. మరి ఈ రోజు ముఘల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయాల మీద అవైలబుల్ గా ఉన్న ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, that is in Mughal era duty of Mir Bakshi was. Mughal period లో Mir Bakshi యొక్క మెయిన్ డ్యూటీ ఏంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, చార్జ్డ్ ట్యాక్స్ ఫ్రమ్ ఫార్మర్స్, అంటే రైతుల దగ్గర నుంచి ట్యాక్సెస్ వసూలు చేయడం అని. ఆప్షన్ బి, మెయింటైనింగ్ అకౌంట్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. ఆప్షన్ సి, జస్టిస్. ఆప్షన్ డి, సూపర్విజన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అఫీషియల్స్. బేసిక్ గా మిర్ బక్షి అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? హీఈస్ ద హెడ్ ఆఫ్ ది మిలిటరీ డిపార్ట్మెంట్ అనే కదా. ఎస్, హీఈస్ ద హెడ్ ఆఫ్ ది మిలిటరీ డిపార్ట్మెంట్ అనే మనకు గుర్తొస్తుంది. కాకపోతే మిర్ బక్షికి బేసిక్ గా 2 డ్యూటీస్ ఉంటాయి ముఘల్ అడ్మినిస్ట్రేషన్ లో. ఓకే, ఏంటేంటి అవి? ఒకటేమో మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, ఇంకొకటేమో ల్యాండ్ రెవెన్యూ కూడా. ఈ 2 విషయాల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటది. మిలిటరీ డిపార్ట్మెంట్ లో చురకైన కుర్రాలని ఎంపిక చేయడము, వాళ్ళకు మన్సబ్స్ ఇవ్వడము, వాళ్ళకు శాలరీ ఇవ్వడము, ఈ అంతా మెయింటెనెన్స్ ఆయన చేతులు ఉంటది. ఇంకొకటి రెవెన్యూ సైడ్ లో ఏముంటదంటే టు సూపర్వైజ్ ద ల్యాండ్ రెవెన్యూ ఆఫీషియల్స్. ఈ ల్యాండ్ రెవెన్యూ ఆఫీషియల్స్ ఉంటారు కదా, ఎస్, వాళ్ళని సూపర్వైజ్ చేయడం కూడా ఈయన చేతుల్లోనే ఉంటది. ఈ 2 పనులు మిర్ బక్షి చేస్తా ఉంటాడు. అండ్ డ్యూరింగ్ ద ముఘల్ పీరియడ్ he was the head of the military but was never the chief commander of the army forces. Okay, right. So answer ఏమవుతుంది ఇందులో? మెయిన్ supervision of land revenue officials is the correct answer, guys. Okay, right. Now coming on to the next question, what was districts known as during the Mughal administration? మనకు ముఘల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే how it is divided, provincial and local administrations ఇవన్నీ ఉన్నాయి కదా. ఎస్, బేసిక్ గా ఫస్ట్ మొత్తం ఎంపైర్ అంతా అంటే ఇప్పుడు మనకి ఇండియా మొత్తం ఒక ఏరియా కిందకి ఎట్లా వస్తుందో అట్లా ముఘల్ టైంలో ఎంపైర్. దెన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ సుబాస్ ఆర్ provinces. Then the provinces are further divided into what, guys? Provinces are further divided into sarkars, that is districts, and they were further divided into paraganas anna talukas anna okkate. గ్రూప్ ఆఫ్ విలేజెస్ కలిపి ఒక పరగనా అవుతుండే, గ్రూప్ ఆఫ్ పరగనాస్ కలిపి ఒక డిస్ట్రిక్ట్ అవుతుండే అట్లా. సో మరి ఇక్కడ డిస్ట్రిక్ట్ అంటే ఏంటి? సర్కార్సే కదా. మరి ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇది ఆన్సర్ డి, సర్కార్స్. ఓకే, మరి ఇందులో ఒక్కొక్క సుబాకి ఒక సుబేదార్ ఉండేవాడు, లైక్ గవర్నర్ అనుకోండి. ఓకే, రైట్. మరి వీళ్ళ దగ్గర ఎన్ని సుబాలు ఉంటుండే? మొత్తము ఔరంగజేబ్ టైం వరకు వచ్చేసరికి 21 సుబాస్ ఉండే. ఓకే, రైట్. Now coming on to the next question, that is given below are 2 statements. One is labeled as assertion and the other as reason. Assertion, reasoning type question. The Mughal emperor was originally a military state antunadu. Mari Mughal emperor military state? Yes, definitely it is a military state because mansabdari system undi kada. అందులో mansabdars పని ఏంటి? ముఖ్యంగా మిలిటరీ డ్యూటీయే కదా వాళ్ళు చేసేది. ఆ ఏరియాలో ప్లేస్ లో అన్నిటిని చూసుకోవడం వాళ్ళ పని. మిలిటరీని మెయింటైన్ చేయడము, ఆ మిలిటరీ అవసరం ఉన్నప్పుడల్లా కింగ్ కి సప్లై చేయడము వాళ్ళ పని కదా. ఎస్, బేసికలీ ద ముఘల్ ఎంపైర్ వాజ్ ఒరిజినల్ ఏ మిలిటరీ స్టేట్ అనే అసర్షన్ కరెక్టే. మరి రీజన్ ఏంటి? ద వైటాలిటీ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ డిపెండెడ్ ఆన్ ఇట్స్ మిలిటరీ పవర్. ద importance of the development of the central government system depended on its military power. కరెక్టా కాదా?
100% కరెక్ట్. ఎందుకు? ముఘల్ దగ్గర పెద్ద ఆర్మీ ఉండే అండ్ ఆ ఆర్మీని దేనికోసం యూజ్ చేసేవాళ్ళు? ఎంపైర్ యొక్క ఎక్స్పాన్షన్ కోసము అండ్ ఎంపైర్ యొక్క స్ట్రెంథనింగ్ కోసమే కదా దాన్ని యూజ్ చేసేది. సో మరి ఆటోమేటిక్ గా సెంట్రల్ గవర్నమెంట్ దీని మీదనే ఆధారపడ్డట్టే కదా. సో ఈ రెండు కరెక్టే. సో మరి రీజన్ అసెర్షన్ కి కరెక్టా అంటే ఆర్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెర్షన్? ఎస్, అది కూడా కరెక్టే. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? ఏ. ఆన్సర్ ఇస్ ఏ గైస్. Now coming on to the next question. Which of the following was the head of the army in Mughal period? ముఘల్ పీరియడ్ లో ఆర్మీ హెడ్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. షానే పీలా, మిర్బక్షియా, వాజిరా, లేకపోతే సవాహినిగరా? హెడ్ ఆఫ్ ది ఆర్మీ ఎవరు? బేసిక్ గా వాళ్ళ దాంట్లో మిర్బక్షియే కదా. మిర్బక్షి ఈస్ కాల్డ్ యాజ్ హెడ్ ఆఫ్ ద మిలిటరీ డిపార్ట్మెంట్. ఇందులో చాలా ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ వాకిల్ ఆర్ నాయిబ్ అంటే డిప్యూటీ సుల్తాన్ అని. వాజిర్ అన్న దివాన్ అన్న ఒక్కటే. బేసికలీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్. మరి మిర్బక్షి మనకు తెలిసిందే హెడ్ ఆఫ్ ద మిలిటరీ డిపార్ట్మెంట్. మరి హెడ్ ఆఫ్ ద జస్టిస్ డిపార్ట్మెంట్ ఎవరు? కాజీస్. కాజీస్ ఉంటారు కదా. ఎస్, కాజీ ఉల్ కజాత్. హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద జస్టిస్ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ ద ముఘల్ పీరియడ్. మరి ఆర్టిలరీకి హెడ్ ఎవరు? దరోగా అంటే ఈ ఆర్టిలరీ తయారు చేసే ప్లేస్లు ఉంటాయి కదా, తోప్ఖానాస్. ఎస్, దానికి హెడ్ ఎవరు? దరోగా సాబ్ అని చెప్పి సినిమాల్లో చాలాసార్లు మీకు కనిపిస్తుంది. దరోగా తోప్ఖానా. హీఈస్ ద హెడ్ ఆఫ్ ఆర్టిలరీ. దెన్ మిరై బందర్ అనగానే వాళ్ళకి ఏం గుర్తుకు రావాలా? పోర్టే కదా పర్షియన్ లో. ఎస్, బందర్. దిస్ ఇస్ ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు మిరై బందర్ మీద. హీఈస్ ద హెడ్ ఆఫ్ ది పోర్ట్స్. మరిగా సీక్రెట్ ఏజెంట్, స్పైస్ కూడా ఉండేవాళ్ళు కదా. స్పైస్ నేమ్ అనేవాళ్ళు అప్పట్లో ఖూఫియా నావిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్పైస్ ఆర్ సీక్రెట్ ఏజెంట్స్. ఓకే, సో మరి కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఆన్సర్ ఏంటి? మిర్బక్షి. ఓకే, whom of the following was appointed as a physician in the Mughal services? Options చూడండి: బర్నియర్, కొరేరి, మెన్యూసి అండ్ ట్రావెర్నియర్. ఎవరు? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఇస్ నికోలో మెన్యూసి. హీ బేసికలీ ఈజ్ అన్ ఇటాలియన్ ట్రావెలర్ కదా. ఈయన ఫస్ట్ దారాషికో టైంలో he has joined the Mughal army. This is Niccolo Manusi. He joined as the artillery man in the Darashiko army. ఔరంగజేబ్తో గొడవ తర్వాత, వార్ తర్వాత, దారాషికో చనిపోయిన తర్వాత నికోలో మనుషి was appointed as the physician or doctor in the Mughal army. He is a traveler and became an artillery man, then finally a doctor. చాలా విచిత్రమైన కెరియర్ కదా. yes, right. Now coming on to the next question, UPSC 1998 లో అడిగిన క్వశ్చన్. Consider the following statements. Ahadis were those troopers who. అహాదీస్ అనే వాళ్ళు బేసిక్ గా ట్రూప్ మెన్ అండి, మిలిటరీలో పనిచేసే వాళ్ళు. మరి వాళ్ళు ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. బేసికలీ అహాదీస్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? అక్బర్ టైంలో మొట్టమొదటిసారిగా ఈ అహాదీస్ గురించి వినిపిస్తుంది మనకు అక్బర్ టైంలో. ఏమని? అహాదీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అక్బర్ స్టాండింగ్ ఆర్మీ ఆఫ్ ఏ ఫ్యూ థౌజండ్స్. అక్బర్ యొక్క స్టాండింగ్ ఆర్మీలో వీళ్ళు చాలా మంది ఉంటారు. బేసిక్ గా వీళ్ళు హార్సెస్ మీద సోల్జర్స్ ఉంటారు కదా. ఎస్, ఆ విషయంలో చాలా ఎక్విప్డ్ అండ్ ట్రైన్డ్ ఉంటారు. అండ్ దే హ్యాడ్ ఎ రెప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ ఎక్సలెంట్ ఆర్చర్స్ ఆల్సో. ఓకే, రైట్. మరి
వీళ్ళు డైరెక్ట్ గా మిర్బక్షికి రిపోర్ట్ చేస్తారా? ఎవరికి రిపోర్ట్ చేస్తారు? అక్బర్స్ అహాదీస్ వేర్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద డైరెక్ట్ అథారిటీ ఆఫ్ ద ఎంపరర్. వీళ్ళు జస్ట్ అక్బర్ కి మాత్రమే రిపోర్ట్ చేసే వాళ్ళు, అక్బర్ కి మాత్రమే రిపోర్ట్ చేసే వాళ్ళు. అండ్ దీస్ అహాదీస్ వేర్ సింగిల్ మెన్, వేర్ సింగిల్ మెన్ హూ used to directly report to the Akbar. So offered their services single is correct. Did not attach themselves to any chief. ఏ మన్సబ్దార్ తోని కానీ ఏ మిర్బక్షి తోని కానీ వీరు ఏ రోజు డీల్ చేయలేదు, డైరెక్ట్ ఎంపరర్ తోనే ఉన్నారు. ఇక థర్డ్, హ్యాడ్ ద ఎంపరర్ యాజ్ దర్ ఇమీడియట్ కలన్, ఇది కరెక్టే. అటాచ్డ్ themselves to మీర్జాస్. సో ఈ స్టేట్మెంట్ తప్పు. మరి ఆన్సర్ ఏమవుతుంది? బి 1, 2, 3. అహాదీస్ ఇంపార్టెంట్ అండి. బేసికలీ వీరు అక్బర్ యొక్క స్టాండింగ్ ఆర్మీలో పనిచేశారు. దే వేర్ గ్రేట్ ఆర్చర్స్ అండ్ హార్స్మెన్ కూడా. ఓకే, రైట్. అండ్ దే హ్యాడ్ డైరెక్ట్ కాంటాక్ట్స్ విత్ ఎంపరర్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ముఘల్ అడ్మినిస్ట్రేషన్ ముహ్తాసిబ్ వాస్, అంటే ముఘల్ అడ్మినిస్ట్రేషన్ లో ఈ ముహ్తాసిబ్ అనే వ్యక్తికి ఆయన ఏం పని చేసేవాడు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. మిలిటరీ ఆఫీసరా, హెడ్ ఆఫ్ ఫారెన్ అఫేర్సా, అండ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పబ్లిక్ మొరాల్సా, లేకపోతే ఆఫీసర్ ఆఫ్ కరస్పాండెన్స్ డిపార్ట్మెంటా? ఏంటి బేసిక్ గా హీస్ అన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పబ్లిక్ మొరాల్స్. పబ్లిక్ మొరాల్స్ జనాల యొక్క ఆలోచనలు సెన్సార్ చేయడంలో ఈయన చాలా కీలకమైన పాత్ర పోషించేవాడు. హీ బేసికలీ యాక్టెడ్ యాజ్ ఏ మోరల్ పోలీస్ కమ్ మోరల్ జడ్జ్ రిగార్డింగ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ షరియా లా బై ముస్లిమ్స్. ఓకే, సో బేసికలీ ఈజ్ అన్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ పబ్లిక్ మొరాల్స్. పబ్లిక్ మెయిన్ బేసిక్ మొరాల్స్ ఫాలో అవుతున్నారా లేరా ఇవన్నీ చెక్ చేయడం, అలా ఫాలో అయ్యేలాగా చేయడం ఇలా పని. ముహ్తసిబ్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements about Mughal Mansabdari and select the correct answer by using the quotes below. 4 స్టేట్మెంట్లు ఇచ్చిండు ముఘల్స్ మన్సబ్దారికి సంబంధించిన విషయాల గురించి అండ్ కోడ్స్ అన్నాడు. సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో ఏది కరెక్టో చెప్పమంటున్నాడు. సో మరి మనం చూసుకున్నట్టయితే జాట్ అండ్ మన్సబ్ డెసిగ్నేషన్స్ వేర్ గ్రాంటెడ్. ఎస్, అక్బర్ 1575 లో మన్సబ్దారీ సిస్టమ్ ని తీసుకొచ్చిన తర్వాత అందులో 2 టైప్స్ ఉండే. ఒకటేమో జాట్ మన్సబ్, ఇంకోటేమో సవర్ మన్సబ్ కదా. ఎస్, మరి దీస్ డిజిగ్నేషన్స్ వేర్ గ్రాంటెడ్ అంటే కరెక్టే. ద కింగ్ హిమ్సెల్ఫ్ యూస్ టు అపాయింట్ ద మన్సబ్దార్. ఈయన కావాలనుకుంటే మన్సబ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, లేకపోతే తక్కువ చేయొచ్చు, లేకపోతే మొత్తానికే తీసి పడేయచ్చు. నెక్స్ట్, మన్సబ్దార్స్ వేర్ హెరిడేటరీ అఫీషియల్స్ అంట. కాదు, మన్సబ్దార్స్ ఏమి హెరిడేటరీ అఫీషియల్స్ కాదు. జమీందార్లు హెరిడేటరీ అఫీషియల్స్, అంతేగాని మన్సబ్దార్లు కాదు. ఓకే, రైట్. దేర్ వేర్ 3 classes ఆఫ్ మన్సబ్దార్స్. ఎస్, 3 classes ఆఫ్ మన్సబ్దార్స్ ఉండేవాళ్ళు అండ్ దే రన్ టు 33 types. సో ఇది కరెక్టే. Now their salary was paid by దివాన్ ఆఫీస్. కాదు, వీళ్ళకు మన్సబ్దారీ సిస్టమ్ లో సపరేట్ సాలరీ పేమెంట్ ఏం లేదు. మన్సబ్దారీ కింద ఒక ఏరియా ఇచ్చేవాళ్ళు, అందులో నుంచి కలెక్షన్ చేసుకొని రెవెన్యూ కలెక్షన్ చేసుకొని గవర్నమెంట్ కింద పంపించి వీళ్ళ ఖర్చులకు వీళ్ళు మెయింటైన్ చేసే ఆర్మీకి చూసుకోవడం వీళ్ళ పని. సో ఆప్షన్స్ ఏమవుతుంది? 1 and 3 ఆర్ ట్రూ, వేరే 2 తప్పు. సో ఆప్షన్ ఇస్ డి అండి. డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Now coming on to the next question. In medieval India, Mansabdari system was introduced mainly for. అసలు మన్సబ్దారీ సిస్టమ్ బేసిక్ గా 1575 లో అక్బర్ ఇంట్రడ్యూస్ చేసిండు. వెల్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఇది. దేనికోసము? మిలిటరీలోను గవర్నమెంట్ సర్వీసెస్ లోను ఈ మన్సబ్దారీ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. బేసిక్ ఇంటెన్షన్ ఏంటి? టు ప్రొవైడ్ క్లీన్ అండ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ టు ద పీపుల్. ప్రజలకు మంచి అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ ని ఇవ్వడానికి ఈ మన్సబ్దారీ సిస్టమ్ అనే దాన్ని అక్బర్ 1575 లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? డి, ఎఫెక్టివ్
clean administration. Okay, right. Now coming on to the next question. UPSC 2019 లో అడిగిన క్వశ్చన్ చూద్దాం ఏం అడిగిందో. విత్ రిఫరెన్స్ టు ద ముఘల్ ఇండియా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జాగీర్దార్ అండ్ జమీందార్? జాగీర్దార్ కి జమీందార్ కి తేడా ఏంది అని చెప్పి అడుగుతుంది. సో స్టేట్మెంట్ చూడండి. జాగీర్దార్స్ వేర్ హోల్డర్స్ ఆఫ్ ల్యాండ్ అసైన్మెంట్స్ ఇన్ లిeu ఆఫ్ జుడిషియల్ అండ్ పోలీస్ డ్యూటీస్. అంటే వాళ్ళకి ఇచ్చిన ఏరియాస్లో జుడిషియల్ అండ్ పోలీస్ డ్యూటీస్ చేస్తున్న వల్ల వాళ్ళకు ల్యాండ్ అసైన్మెంట్స్ ఇస్తున్నారు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది. బట్ జుడిషియల్ అండ్ పోలీస్ ఫంక్షన్స్ని జాగీర్దార్లు చేసే వాళ్ళ కాదు కదా, ఇది చేసింది ఎవరు? జమీందార్లు. ద జుడిషియల్ అండ్ పోలీస్ ఫంక్షన్స్ ఆర్ పోలీస్ డ్యూటీస్ వేర్ పర్ఫార్మ్డ్ బై జమీందార్స్ అండ్ నాట్ జాగీర్దార్స్. జమీందార్స్ అండ్ నాట్ జాగీర్దార్స్. ఓకే, మరి జాగీర్దార్ల పని ఏంది? వాళ్ళ టెరిటరీలో రెవెన్యూ వసూలు చేయడం. ఓకే, రైట్ టు కలెక్ట్ రెవెన్యూ వాస్ టు యూటిలైజ్ ద సేమ్ ఫర్ దేర్ సాలరీ అండ్ టు మీట్ దేర్ మిలిటరీ ఆబ్లిగేషన్స్. వాళ్ళకు ఇచ్చిన ఏరియాలో ట్యాక్సెస్ కలెక్షన్ చేసి వాళ్ళ శాలరీగా ఉంచుకొని మిగిలింది మిలిటరీకి ఖర్చు చేయడం, ఆ మిలిటరీని అవసరం ఉన్నప్పుడు ఇలా గవర్నమెంట్కి సరఫరా చేయడం అనేది వాళ్ళ పని. వేరస్ జమీందార్స్ వేర్ హోల్డర్స్ ఆఫ్ రెవెన్యూ రైట్స్ వితౌట్ ఆబ్లిగేషన్ టు పర్ఫార్మ్ ఎనీ డ్యూటీ అదర్ దాన్ రెవెన్యూ కలెక్షన్. ఒక రకంగా సింపుల్ అండి. ఇక్కడ జమీందారు, ఇక్కడ జాగీర్దారు ఉండాలా, వీళ్ళు చేంజ్ చేసారు అంతే. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే ల్యాండ్ అసైన్మెంట్స్ టు జాగీర్దార్స్ వేర్ హెరిడేటరీ had revenue rights of jamindars were not hereditary అంట. ల్యాండ్ అసైన్మెంట్స్ గివెన్ టు జాగీర్దార్స్ were hereditary కాదు. జాగీర్దార్లకు ఇచ్చిన ల్యాండ్ అసైన్మెంట్ అసలు హెరిడేటరీ మాత్రమే కాదు, ఇంకొకటి ఏంటంటే జాగీర్దార్లు తమ లైఫ్ టైం మొత్తం అక్కడనే ఉంటారని లేదు. ఇప్పుడు మన దగ్గర గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు ఒక్కొక్క దగ్గర 5 years చేసి దాని తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోతారు కదా, అట్లనే జాగీర్దార్లు కూడా. సో దే వేర్ నెవర్ హెరిడేటరీ అండ్ రెవెన్యూ రైట్స్ ఆఫ్ జమీందార్స్ వేర్ నాట్ హెరిడేటరీ అంట. అసలు జమీందార్లు హెరిడేటరీ, బట్ వాళ్ళకు రెవెన్యూ రైట్స్ లేవు కదా. ఎస్, జమీందార్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ వేర్ హెరిడేటరీ బట్ దే నెవర్ హ్యాడ్ రెవెన్యూ రైట్స్. సో రెండు స్టేట్మెంట్లు తప్పే. సో మరి ఆన్సర్ ఏమవుతుంది? నైదర్ వన్ nor two. This is the correct answer according to the question. Okay, right. Now coming on to the next question. Madad-i-Mash indicates in Mughal administration. Mughal administration లో Madad-i-Mash అనేది ఈ టర్మ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. Madad-i-Mash అంటే టోల్ ట్యాక్సా? కాదు కదా. రెవెన్యూ ఫ్రీ ల్యాండ్ గ్రాంటెడ్ టు లర్న్డ్ పర్సన్సా? ఎస్, ఇది కొంచెం సిమిలర్ గా ఉంది. పెన్షన్ ప్రొవైడెడ్ టు మిలిటరీ అఫీషియల్సా? కాదు. కల్టివేషన్ ట్యాక్స్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? రెవెన్యూ ఫ్రీ ల్యాండ్ గ్రాంటెడ్ టు లర్న్డ్ పర్సన్స్. ఓకే, బేసిక్ గా ముఘల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ ఇష్యూడ్ గ్రాంట్స్ యాజ్ Madad-i-Mash. ఎవరికి? టు ద ఇండివిజువల్స్ విత్ ఎక్సెప్షనల్ క్వాలిటీస్ యాజ్ చారిటీ. ఓకే, ఇవి బేసిక్ గా రెవెన్యూ ఫ్రీ గ్రాంట్స్ అండి. ఆ రాజ్యంలో ఉన్న సెయింట్స్ కి కానివ్వండి, లేకపోతే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ని మెయింటైన్ చేసే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే రిలీజియస్ ప్లేసెస్ కి కానివ్వండి, ఈ Madad-i-Mash ల్యాండ్స్ ని ఇవ్వడం జరిగింది. బేసికలీ ఇవన్నీ ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ అండి. అక్కడ పండించే పంటల నుంచి వచ్చే డబ్బులు ఉంటాయి కదా, అందులో నుంచి ఏది కూడా గవర్నమెంట్ కి ఆ కింగ్ కి కట్టాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ Madad-i-Mash ల్యాండ్స్. సో ఆన్సర్ ఇస్ బి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ స్టేట్ ఇన్కమ్ ఇన్ ముఘల్ ఇండియా అంట. ఇది ఈజీ క్వశ్చన్ కదా. ఎస్, బేసిక్ గా మెడివల్ ఇండియాలో ఏ రాజ్యమైనా ట్యాక్స్ ఎక్కువగా ఎట్లా వస్తుండే?
పీసెంట్స్ నుంచి వసూలు చేసే ల్యాండ్ రెవెన్యూ ద్వారానే. మరి ముఘల్స్ లో కూడా ఆ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ టైప్స్ ఉండే కదా. ఎట్లా కొన్ని దగ్గరనేమో బతాయి సిస్టమ్ ఉండే. అక్బర్ వచ్చిన తర్వాత జప్తి ఆర్ తోడర్మాల్ బందోబస్తు తీసుకొచ్చిండు నార్త్ ఇండియాలో. డెక్కన్ లో మాత్రం అలాంటి సిస్టమ్ లేకుండే, రైట్. సో ఇలా డిఫరెంట్ పార్ట్స్ లో డిఫరెంట్ ఉండే. మరి ఇందులో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఇస్ ల్యాండ్ రెవెన్యూ. ఓకే. Coming on to the next question. The term chakla has been used in medieval Indian history sources and this was what అంటున్నాడు. ఆప్షన్ ఏ ఐడెంటికల్ టు పరాగ్న, బి ఐడెంటికల్ టు సర్కార్, సి టెరిటోరియల్ యూనిట్ బిట్వీన్ సుబా అండ్ పరగన బట్ నాట్ ఐడెంటికల్ టు సర్కార్ అంట. సో డి నన్ ఆఫ్ ద ఎబో. బేసికలీ దిస్ చక్లా వాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ బిట్వీన్ సుబా అండ్ పరగన. సుబాకు మరియు పరగనకు మధ్యలో ఉన్న ఒక టెరిటోరియల్ యూనిట్. బట్ ఇది సర్కార్ మాత్రం కాదు. ఎస్పెషలీ చక్లా అనేది షాజహాన్ రూల్లో బాగా వాడేవాళ్ళు. షాజహాన్ టైంలో దీన్ని బాగా వాడేవాళ్ళు. జనరల్ గా మనం ఏమనుకుంటాం, ఎంపైర్, ప్రావిన్స్ ఆర్ సుబా, డిస్ట్రిక్ట్ ఆర్ సర్కార్, తర్వాత పరగన ఇక్కడికి అనుకుంటాం కదా. కానీ మధ్యలో చక్లా అనేది ఒకటి ఉంది, సర్కార్, దాని తర్వాత చక్లా అని ఒకటి ఉంది. ఇది షాజహాన్ పీరియడ్ లో చాలా వాడారు. కాకపోతే చక్లా సర్కార్ సేమ్ కాదు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో ఆన్సర్ ఇస్ సి గైస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ముఘల్ అడ్మినిస్ట్రేటివ్ వొకాబులరీ మాల్ రిప్రజెంట్స్ వాట్? మాల్ అనే పదానికి అర్థం ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. మాల్ అనే పదానికి అర్థం ఏంటి? ల్యాండ్ రెవెన్యూ వస్తుంది కదా. మాల్ అని, ఖరాజ్ అని. బేసిక్ గా ల్యాండ్ రెవెన్యూలో ఈ తోడర్మాల్ బందోబస్తు తీసుకొచ్చిన తర్వాత ట్యాక్స్ వసూలు చేసే సిస్టమ్ ఉంది కదా. 10 ఏళ్ల పాటు చూసి అందులో 10 ఏళ్లలో ఏ పంటలు పండినాయి, దాని రేట్ ఎంత అంతా చూసి ఎంతో కొంత 100 రూపాయలు కలెక్షన్ చేసి అనుకుందాం. అందులో నుంచి 1/3 కి గవర్నమెంట్కి కట్టాలి, 2/3 ఏమో రైతుల దగ్గర ఉంటుంది. ఈ 1/3 గవర్నమెంట్ దగ్గరకు పోయేది మాల్ అంటారు. ఓకే, రైట్. Now coming on to the next question. With reference to Mansabdari system, which of the statements are correct? First statement, Mansabdari system was the official nobility of the state started by Akbar. Correct? Yes, 100% correct. ఎందుకు? మన్సబ్దారీ సిస్టమ్ ని 1575 లో మరి మన అక్బరే స్టార్ట్ చేసిండు కదా. ఎస్, అక్బరే స్టార్ట్ చేసిండు. మరి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. కింగ్ అక్బరే కదా. ఎస్, ఏ మన్సబ్దార్ వాజ్ హెరిడేటరీ అంట. ఇది ఇందాకట 14th క్వశ్చన్ లో మాట్లాడుకున్నాం కదా. జమీందార్ వాజ్ హెరిడేటరీ బట్ మన్సబ్దార్ వాజ్ నెవర్ హెరిడేటరీ అని చెప్పి. ఎస్, సో ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ వన్ ఓన్లీ. The Mughal emperor who prohibited the use of tobacco was? ఎవరు ప్రొహిబిట్ చేసిరు? అక్బరా, బాబరా, జహంగీరా, ఔరంగజేబా? ఎవరు ప్రొహిబిట్ చేసిరు? బేసిక్ గా దీన్ని ప్రొహిబిట్ చేసింది జహంగీర్ దీన్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది. మరి అసలు ఇండియాలోకి టొబాకో ఫస్ట్ ఎవరు తీసుకొచ్చిరు? స్టార్టింగ్ నుంచి ఉండేనా మన దగ్గర? బత్తి పీల్చుడు లేదు కదా. ఎస్, మొట్టమొదటిసారిగా 17th century, that is 1605 లో Portuguese people has introduced this tobacco into India. టొబాకోని కార్ఖానాస్ లో టొబాకో కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఎస్, దాన్ని ఇండియాలో మొట్టమొదటిసారిగా పోర్చుగీసే తీసుకురావడం జరిగింది. తొందరగానే ఇది బాగా పాపులర్ అయిపోయింది నార్మల్ జనాల. మరి ఇది హెల్త్ కి ఎఫెక్టివ్ అని తెలుసుకున్న జహంగీర్ దీన్ని ఆపడానికి దీన్ని 1617 లో మొత్తంకి బ్యాన్ చేసి పడేసిండు. ఓకే, సో ఆన్సర్ ఇస్ Jahangir guys. Right. Now coming on to the next question. The assertion reasoning type question. The Mansabdari system was existing during the Mughal period అని చెప్పి అడుగుతున్నాడు. కరెక్టా? ఎస్, కరెక్టే. అక్బరే కదా దీన్ని తీసుకొచ్చింది. ఎవరి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు? చెంగిస్ ఖాన్ టైంలో ఉన్న మన్సబ్దారీ సిస్టమ్ నుంచి ఇన్స్పైర్ అయి దీన్ని తీసుకురావడం జరిగింది.
మన్సబ్దార్స్ వేర్ సెలెక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్వాలిఫికేషన్ అంట. కరెక్టా? ఎస్, ఇది కూడా కరెక్టే. మన్సబ్దార్ బేసికలీ దిస్ మన్సబ్దారీ సిస్టమ్ అంటే ఏంది? దిస్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ ద ముఘల్ ఎంపైర్ అండ్ ఆల్ దోస్ మన్సబ్దార్స్ వేర్ అపాయింటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ క్వాలిఫికేషన్ అండ్ రాజే స్వయంగా మన్సబ్దార్లని అపాయింట్ చేసేవాడు. ముఘల్ టైంలో అందరికన్నా పెద్ద మన్సబ్దార్ ఎవరో తెలుసా? అక్బర్ టైంలో జైసింగ్. ఈయనకు 7,000/7,000 మన్సబ్ ఉండేది అక్బర్ టైంలో. ఆయన మరియు మిర్జా అజీజ్ కోకా వీళ్ళిద్దరు, సారీ మాన్సింగ్, ఇందాక జైసింగ్ అన్నాను కదా, ఓకే, మాన్సింగ్ అండ్ మిర్జా అజీజ్ కోకా 7,000/7,000 మన్సబ్ కి వీళ్ళు అధికారిగా ఉండే వాళ్ళు. ఓకే, ఈ మన్సబ్స్ లో కూడా జాట్ మన్సబ్ అని, సవర్ మన్సబ్ అని డిఫరెంట్ ఉంటాయి. బేసికలీ జాట్ మన్సబ్ ఏంటంటే దిస్ జాట్ మన్సబ్ డిసైడ్స్ ద హోల్డర్ స్టేటస్ ఇన్ ద గ్రేడెడ్ అఫీషియల్ హైరార్కీ అండ్ ఆల్సో ఫిక్స్ ద పే ఆఫ్ ద మన్సబ్దార్. జాట్ మన్సబ్ ఇట్లా 2,000/2,000 జాట్ మన్సబ్ అని చెప్పి ప్రకటించారు అనుకోరి. ఇది ఏంటంటే ఎంత జీతం ఇస్తారు మన్సబ్దార్ కని, అట్లాగే గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది ఈ మన్సబ్దార్ల, దాన్నే ఈ జాట్ మన్సబ్ అనేది చెప్తా ఉంటుంది. ఓకే, అదే సవర్ మన్సబ్ అంటే ఏంటి? బేసిక్ గా ఒక మన్సబ్దార్ అనే వ్యక్తి ఎంతమంది ట్రూప్స్ ని మెయింటైన్ చేయాలి అనే దాన్ని సవర్ మన్సబ్ మెన్షన్ చేస్తుంది. బేసిక్ గా ఇప్పుడు 7,000/7,000 అని మాన్సింగ్ ఉంది అనుకుందాం. 7,000 ట్రూప్స్ ని మెయింటైన్ చేయాలా, ఇది సవర్ మన్సబ్ అని. అదే ఈ ఫస్ట్ 7,000 ఏంది? ఆయన గ్రేడ్, అలాగే ఆయనకు ఇస్తున్న జీతం, ఫిక్స్డ్ పే అనుకోండి, అది దిస్ ఇస్ జాట్ మన్సబ్. ఓకే, రైట్. సో మరి ఏ ఆర్ రెండు ట్రూవే, బట్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏనా? కాదు కదా. మన్సబ్దార్స్ వేర్ సెలెక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్వాలిఫికేషన్ కి ఇట్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ ద ముఘల్ పీరియడ్ కి ఏమన్నా రీజన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లాగా ఉందా? లేదు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Read the statements A and B below and choose the correct answers from the codes given below. Okay. Not all the mansabdars were military officers. Is it correct? Yes, ఇది 100% కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ తోడర్మాల్ ఉన్నాడు. తోడర్మాల్ కూడా మన్సబ్దారి, కానీ ఆయన మిలిటరీయా? కాదు కదా. ఫైనాన్స్, రెవెన్యూ అని చూసుకునేటోడు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నాట్ ఆల్ ద మన్సబ్దార్స్ వేర్ మిలిటరీ ఆఫీసర్స్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ మన్సబ్దార్స్ అనేవాళ్ళు అయితే మిలిటరీ డిపార్ట్మెంట్ లో ఉండొచ్చు, లేకపోతే సివిల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఉండొచ్చు. ఓకే, రైట్. ఆప్షన్ స్టేట్మెంట్ బి చూడండి. దోస్ హూ హెల్డ్ హై సివిల్ పోస్ట్ అండర్ ద ముఘల్స్ వేర్ ఆల్సో మన్సబ్దార్స్ అండ్ వేర్ గ్రేడెడ్ అకార్డింగ్లీ. ఎస్, ఇది కరెక్ట్. దిస్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అండి. సివిల్ పోస్ట్ లో హై సివిల్ పోస్ట్, ఇందాక తోడర్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ముఘల్ రాజ్యంలో హయ్యర్ సివిల్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా మన్సబ్దార్లే అవుతారు, మరి వాళ్ళకు కూడా గ్రేడింగ్ ఇవ్వబడుతుంది. ఓకే, సో బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ముఖ్యంగా 3 types ఆఫ్ మన్సబ్స్ ఉంటుండే అండ్ అందులో 33 కేటగిరీస్ ఉంటుండే. ఓకే, రైట్. 20th క్వశ్చన్. ఒక దిక్కు ఆఫీసర్స్ ఇచ్చాడు, ఇంకో దిక్కు వాళ్ళ డ్యూటీస్ ఇచ్చాడు. చల్ చూద్దాం. దివాన్ ఐ తాన్ అంటే ఏంటి? బేసిక్ గా మిర్బక్షికి శాలరీస్ ఇవన్నీ చూసుకునే పని ఉంటది కదా, జాగిర్స్ మెయింటైన్ చేసి అలాగే శాలరీస్ ఇవ్వడం కదా. ఇది ఆయన పర్మనెంట్ డ్యూటీ కాదు, టెంపరీ. దివాన్ ఐ తాన్ అవైలబుల్ లేనప్పుడు మాత్రమే అది చేసేవాడు. ఓకే, సో దివాన్ ఐ తాన్ దేనికి అవుతుంది? దివాన్ ఐ తాన్ ఇస్ రిలేటెడ్ టు మెయింటైన్ ఏ ప్రాపర్ లిస్ట్ ఆఫ్ లుక్ ఆఫ్టర్ ద జాగిర్స్ అండ్ salaries. మరి ముస్తఫరీ అంటే ముస్తఫరీ యూస్ టు ఎగ్జామిన్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద స్టేట్. స్టేట్ కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది, మరి ఖర్చు ఎక్కడ పెడుతున్నాం, ఎంత పెడుతున్నాం, ఈ లెక్కలు తీసేటోడు ముస్తార్ఫీ. ఓకే, ఇక ముష్రిఫ్ అంటే
Mushrif, so he used to look after the office. Mushrif used to look after the office అంటే మెయిన్ కింగ్ ఉంటుంది కదా, ఎస్ అది. అండ్ ఫైనలీ మిగిలింది వకియనవిస్. వీళ్ళు ఏం చేస్తారు, మెయింటైన్ ఏ ప్రాపర్ లిస్ట్ ఆఫ్ మెయిన్ ఈవెంట్స్ అండ్ ఫర్మాన్స్. ఇంతే కదా, మిగిలింది అది ఒకటే కదా. ఎస్, దే మెయింటైన్ ఏ ప్రాపర్ లిస్ట్ ఆఫ్ మెయిన్ ఈవెంట్స్ ఆఫ్ ద కోర్ట్ అండ్ ఫర్మాన్స్ ఇష్యూడ్ బై ద కింగ్. ఓకే, సో మరి ఆన్సర్ ఏమవుతుంది, A3 B4 C1 D2 3 4 1 2 is the correct answer అండి. Coming on to the next question, assertion reasoning type. Given below are two statements, one labeled as assertion and other as reason. So assertion A ఏంటో చూడండి, అక్బర్ లైక్ షేర్ షా ట్రైడ్ టు రెగ్యులేట్ ద కరెన్సీ ఆఫ్ ద స్టేట్. కరెక్టా? ఎస్, రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నించారు వీళ్ళు. గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ కరెన్సీస్ ని రిలీజ్ చేసి దాని వాల్యూని, దాని కరెన్సీని రెగ్యులేట్ చేయడానికి ట్రై చేశారు ఇద్దరు. సో అసర్షన్ ఇస్ కరెక్ట్. సో అసర్షన్ కరెక్టే. అక్బర్ ట్రైడ్ టు రెగ్యులేట్ ద కరెన్సీ ఆఫ్ ద ఎంపైర్ లైక్ షేర్ షా. సో దీనివల్ల ఏం జరిగింది, యాజ్ అ రిజల్ట్ అక్బర్ గోల్డ్ కాయిన్స్ ని, సిల్వర్ కాయిన్స్ ని, కాపర్ కాయిన్స్ ని, సిల్వర్ కాయిన్ ఏంటి రూపాయ కదా, ఎస్, మరి కాపర్ కాయిన్ దామ్ కదా, మరి గోల్డ్ కాయిన్ ఏంటి మొహర్, గోల్డ్ మొహర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, రీజన్ యాజ్ ఇన్ షేర్ షాస్ కరెన్సీ ద చీఫ్ కాపర్ కాయిన్ ఆఫ్ అక్బర్ టైమ్ వాజ్ ద దామ్. ఇది కూడా కరెక్టే. ఈవెన్ డ్యూరింగ్ ద అక్బర్ టైమ్ సిమిలర్ లేదా షేర్ షా టైంలోను అక్బర్ టైంలోను కాపర్ కాయిన్ యొక్క పేరేంటి దామ్, దామ్ మాత్రమే. మరి ఆన్సర్ ఏమవుతుంది, రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నించారు అనేది కరెక్టే, రీజన్ కరెక్టే. మరి ఇక్కడ చీఫ్ కాపర్ కాయిన్ అంటున్నాడు, సో మరి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందా? సో రెండు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్సే. సో మరి ఆన్సర్ ఏ. ఓకే, the meaning of the word bantai during the medieval period was. ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ మాట్లాడుకున్నాం బంతాయ్ ఆర్ బతాయ్ ఆర్ గల్లా బక్షి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్, ఇది దేని గురించి మాట్లాడుతుంది, రెవెన్యూ కలెక్షన్ గురించే కదా. ఎస్, అంటే మన ఆ టైంలో పండిన పంట నుంచి గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పోతుంది, పీసెంట్స్కి ఎంత ట్యాక్స్ పోతుంది అంతా డిసైడ్ చేసుడు ఈ బంతాయ్ నుంచే. సో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ కలెక్టింగ్ రెవెన్యూ ఫ్రమ్ ద పీసెంట్స్ అండ్ గివింగ్ సంథింగ్ టు గవర్నమెంట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ టు peasants or farmers. Alright, now coming on to the next question. Who among the following rulers issued some coins with figures of Rama and Sita and Devanagari legend Ram Siya, Siyaram or Ram Siya? కింద ఇచ్చిన రూలర్లలో ఎవరు వాళ్ళ టైంలో రిలీజ్ చేసిన కాయిన్స్ ని రాముడు మరి మన సీతాదేవి ఫిగర్స్ ని దాని మీద ప్రింట్ చేసి రిలీజ్ చేసిర్రు, రామ్ సియా అనే పేరుతో రిలీజ్ చేసిర్రు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, బోజా, సిద్ధరాజ జయసింహ, జైన్ అలు అబ్దీన్, అక్బర్. మరి ఇట్లా ఎవరు రిలీజ్ చేసిరు, అక్బర్ కదా. అక్బర్ హ్యాస్ ఇష్యూడ్ ద కాయిన్స్ విత్ ఫిగర్స్ ఆఫ్ రామ్ అండ్ సీత అండ్ రామ్ సియా ఇన్స్క్రైబ్డ్ ఆన్ దెమ్ ఇన్ దేవనాగిరి స్క్రిప్ట్. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇస్ అక్బర్. Coming on to the next question. Which of the following systems were prevailing basis of land revenue collection in the Deccan during the reign of Akbar? Akbar time lo north lo Batai system untunde, ee Japti system or Todarmal Bandobast or Dahsala system ivi untunde. Kani Deccan ko vachesariki avevi ikkada those type of land revenue collection was not at all there. Okay, ఫౌండ్ డెక్కన్ లో లేవు. మరి ఈ టైంలో ఎలా అంటే
During this period, the farmers of the Deccan used to pay land revenue to the state on number of pluff basis. On number of pluff basis. Okay. Right. So answer is number of pluffs. Now coming on to the next question. During the Mughal rule, the copper coin was known as. ఇందాకే మాట్లాడుకున్నాం ఏమని కాపర్ కాయిన్ పేరేమన్నాను ముఘల్ టైంలో దామ్ కదా. ఎస్, కాపర్ కాయిన్ ఈస్ dam. Silver coin is rupiah. Gold coin is mohar. So answer enti dam. Right. Which of the following Mughal period canals was constructed by restoring the Rajba of Firoz Shah? Firoz Shah time lo unna Rajwa ane danni రీస్టోర్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేయబడ్డ ముఘల్ పీరియడ్ కెనల్ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ షేఖునూని, సాహబ్ నహర్, నహరై బిహిస్త్, నహరై ఆగ్రా. ఆన్సర్ ఏంటి? షహబ్ నహర్ కెనల్. ముఘల్ ఎరాలో షహబ్ కెనల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై రీస్టోరింగ్ ద ఫిరోజ్ షా తుగ్లక్స్ కెనల్ రాజ్బా. ఫిరోజ్ షా టైంలో బాగా కెనల్స్ ఇరిగేషన్ కోసము చాలా కెనల్స్ తవ్వబడ్డాయి కదా, మరి దాన్ని రిస్టోర్ చేస్తూ ఖరాబ్ అయిపోయిన దాన్ని రిస్టోర్ చేస్తూ షహబ్ నహర్ అనే కెనల్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎవరి టైంలో స్టార్ట్ అయింది? అక్బర్ టైంలో ఇది కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ అయింది. ఓకే, మరి అక్బర్ టైంలో అక్బరే చేసిండా? కాదు, గవర్నర్ ఆఫ్ ఢిల్లీ షియావుద్దీన్ ఖాన్ ఢిల్లీ చుట్టుపక్కల ఇరిగేషన్ పర్పసెస్ కి బాగా దానికోసం ఈ కెనాల్ రిపేర్ చేయడం జరిగింది. ఫైనలీ హీ హాస్ చేంజ్డ్ ఇట్స్ నేమ్ టు షహాబ్ నహర్ కెనాల్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ పాపులరైజ్డ్ ఎ సిల్వర్ కాయిన్ నేమ్డ్ షారూక్? ఇందాక సిల్వర్ కాయిన్ సిల్వర్ రూపియా అన్నాం కదా. ఎస్, అక్బర్ టైంలో అదే, బట్ షారూక్ అనే ఒక సిల్వర్ కాయిన్ ఒక రాజు టైంలో ఉండినట. మరి అది ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, అక్బర్, బాబర్, హుమాయూన్, షాజహాన్. బాబర్ టైంలో, బాబర్ కన్నా ముందు మిక్స్డ్ మెటల్ కాయిన్స్ ఉంటుండే, ఆయన వాటిని రద్దు చేసి సిల్వర్ అండ్ కాపర్ కాయిన్స్ ని రిలీజ్ చేసిండు. మరి అందులోని సిల్వర్ కాయిన్ ని షారూక్ అని చెప్పి అంటారు. మన కింగ్ షారూక్ ఖాన్ పేర్లా ఉంది కదా. ఎస్, షారూక్ ని బాబర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ సిల్వర్ కాయిన్. ఓకే, సో ఇవ్వండి ముఘల్ అడ్మినిస్ట్రేషన్ మీద రిపీటెడ్ క్వశ్చన్స్. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద క్లాస్, ప్లీజ్ like the video and also do subscribe our channel T1 Academy. Thank you.